ప్రస్తుతం మన విశాఖలోని దక్షిణ నియోజకవర్గం ఇప్పటి వరకు కూడా జనసేన తరపు నుంచి వంశీ కృష్ణ యాదవ్ బరిలో దిగారు. అయితే వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ కూడా బరిలో దిగారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ప్రకటించడం జరిగింది. వాసుపల్లి సంతోష్ గారు కూడా మనతో ఉన్నారు. దక్షిణ నియోజకవర్గంలో జెండా పాతేది ఎవరు అనేది కూడా మనం వాసుపల్లి సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? దక్షిణ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటే దక్షిణ నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదంటారా? అబ్సల్యూట్లీ అలానే ఉంది. వాసుపల్లి సంతోష్ అనే పేరు ప్రజల్లో గుర్తింపు ఉందా సార్? 100% ఉందని చెప్తాను. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బిల్లా రంగాల ఇద్దరు విషయాలు కూడా నాకు తెలుసు. వాసుపల్లి గణేష్ గారు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన కాలేజీలోనే మందు పంచుతున్నారు, డబ్బులు కూడా పంచుతున్నారు అనే ప్రస్తావన కూడా వస్తున్నది. నిజమేనంటారా? నిజమేంటి, మొత్తం అందరికీ తెలుసు. వాసుపల్లి గణేష్ పరిపాలన బాగుందని చెప్పి చాలా 100 సంఖ్యలోని జనసేన నుంచి అటు టీడీపీ నుంచి యువత అయితే వైసీపీలో చేరడం జరుగుతుంది. నిజమేనా? వేసిన వాళ్ళకే కొండ మళ్ళీ తిరిగి వేస్తారు. జనసేన తరపున అభ్యర్థిగా నిలిచిన వంశీకృష్ణ యాదవ్ ఆయన మీద కూడా కొన్ని చెక్ బౌన్స్ కేసులు 41 కేసులు ఉన్నాయి అంటున్నారు. నిజమేనంటారు అది? ఆయన నమ్ముకుంటూ ఉన్నది అమ్ముకోవడం వాళ్ళు కూడా. అటు వాసుపల్లి గణేష్ కానీ ఇటు వంశీకృష్ణ యాదవ్ కానీ సరైన వ్యక్తులు అయితే కాదు. 100కి 200%. ఎలక్షన్ కాబట్టి చేసేస్తాను. ఇన్ని రోజులు ఏం చేశాడు? వాళ్ళు మోసం చేద్దామని వచ్చారు. ఫైనల్ గా మీరు దక్షిణ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరికీ హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళేరి. ప్రస్తుతం మన విశాఖలోని దక్షిణ నియోజకవర్గం ఇప్పటి వరకు కూడా అటు జనసేన తరపు నుంచి వంశీ కృష్ణ యాదవ్ బరిలో దిగారు. అయితే వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ కూడా బరిలో దిగారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ప్రకటించడం జరిగింది. మన వాసుపల్లి సంతోష్ గారు కూడా మనతో ఉన్నారు. అయితే ఏ రకంగా రేపు 2024లో దక్షిణ నియోజకవర్గంలో జెండా పాతేది ఎవరు అనేది కూడా మనం వాసుపల్లి సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? దక్షిణ నియోజకవర్గం పరిస్థితి కోసం మీరు అడిగారు కాబట్టి ముందుగా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నేను దక్షిణ నియోజకవర్గంలో విశాఖ సౌత్ కాన్స్టిట్యున్సీలో అమ్మ శర్మిలమ్మ ఆశీస్సులు, పెద్దలు రఘువీరారెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను. మరి దక్షిణ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటే, మరి దక్షిణ నియోజకవర్గం ఆనాటి విశాఖపట్నం అంటే వాల్టర్ నుంచి విశాఖపట్నం ఎలాగైతే పేరు మారిందో ఆ రోజు వాల్టర్ పేరున్న దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది. అంటే దక్షిణ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు డెవలప్మెంట్ లేదంటారా? ఎందుకంటే 2014లోని వాసుపల్లి గణేష్ గారు టీడీపీ అభ్యర్థి నుంచి విజయం సాధించారు. అయితే 2019లో కూడా టీడీపీ నుంచి సాధించి వైసీపీలోకి చంపారు. అంటే దక్షిణ నియోజకవర్గ పరిస్థితి ఇంకా అలాగే ఉందంటారా? అటు పొల్యూషన్ కంట్రోల్ కానీ అటు మరి రకం మత్స్యకారులకి సరైన వసతులు కూడా కల్పించుకుని ఇంకా అలాగే ఉందంటారా? అంటే మార్పు లేదా? అబ్సల్యూట్లీ అలానే ఉంది. మరి 2014లో వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యే కింద గెలిచారు. 2014లో ఆయన గెలిచినప్పుడు ఆయన ఆస్తుల విలువ పెరిగాయి కానీ దక్షిణ నియోజకవర్గం కుటుంబాలు మాత్రం ఏమాత్రం ఎదుగుదలకు నోచుకోలేదు. మరి 2019 నుంచి 2024కి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారాడు తప్ప పేద ప్రజలకు ఏదో చేద్దామని చెప్పేసి పార్టీ మారడానికి కారణం అది. అయితే మీరు ఒకవేళ దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున మీరు నిలబడ్డారు. అయితే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత దక్షిణ నియోజక ప్రజలకు మీరు ఏం చేస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. 2 బలమైన అంటే ఆర్థికంగా బలమైన, అంతేగాని నాయకత్వంలో బలం కాదు, నెక్స్ట్ పార్టీ బలం కాదు. ఇది 135 చరిత్రలు గల కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘకాలం 75 సంవత్సరాలు పరిపాలించిన
కేంద్రంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి సంతోష్ అనే పేరు ప్రజల్లో గుర్తింపు ఉందా సార్? ఉంది. ఎందుకు ఉందంటే నేను 100% ఉందని చెప్తాను. నేను అక్కడే పుట్టాను, అక్కడే చదువుకున్నాను. ఆ ఏరియాలో, ఆ మురికివాడ ఏరియాలో అదే మురికివాడ ఏరియాలో నేను ఉన్నాను, అక్కడే తిన్నాను, వాళ్ళతోనే కలిసి జీవించాను. అన్ని విషయాల్లో కూడా వాళ్ళ అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులు ఉన్నారు అక్కడ. సుమారు 10,000 కుటుంబ సభ్యులు ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో నా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈరోజు గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గం సంబంధం లేదు. ఆయన ఏ రోజు అక్కడ పుట్టి పెరిగి దాఖలాలు లేవు అక్కడ. ఆయన ఎక్కడో వ్యక్తి. ఆయన దక్షిణ నియోజకవర్గానికి ఆయన సంబంధం. మా సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఆదరించి తీసుకొచ్చారు. మమ్మల్ని నమ్మినందుకు ఉన్నది అమ్ముకున్నట్టే చేశారు. ఆయన చెయ్యాలి అనే దాంట్లో ఈరోజు ఇద్దరి కోసం మాట్లాడుకుందాం. మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు, వంశీకృష్ణ శ్రీనివాస్, వీళ్ళందరూ ఒక బిల్లా రంగాలాగా తయారయ్యారు. వీళ్ళిద్దరు కలిపి బిల్లా రంగా అంటే అర్థం తెలుసా సార్? ఆల్రెడీ వంశీకృష్ణ శ్రీనివాస్ దోచుకున్నాడు, దాన్ని దాచుకోవడానికి బిల్లా కింద ప్రవర్తిస్తున్నాడు. ఈయన వచ్చి దోచుకోవడానికి, ఇతను వచ్చి గెలిచి దోచుకోవాలని వీళ్ళిద్దరు అంటే ఎలా అంటే వీళ్ళిద్దరు కలిసిపోయినా మీరు ఆశ్చర్యపడవలసిన లేదు. ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన వ్యక్తిత్వం తెలిసి నాకు, ఆయనతో కూడా నేను ట్రావెల్ చేశాను కొన్ని రోజులు. తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నేను ఆయన దగ్గర, ఆయన ఎలక్షన్కి వాటికి వర్క్ చేసుకున్నాను. వంశీకృష్ణ యాదవ్ గారి దగ్గర కూడా వాళ్ళిద్దరి యొక్క పని. ఆయనతో పని చేస్తారంటే మీరు వైసీపీలో ఉన్నప్పుడా లేదా జనసేనలో ఉన్నప్పుడా? తప్పు మాట. వైసీపీలో ఉండేటప్పుడే పార్టీ ఆదేశాల మేరకు పనిచేశాను, వ్యక్తిగత ఇది కాదు. ఆ రోజు వైఎస్ఆర్సీపీలు ఉన్నప్పుడు కార్పొరేషన్ రావాలని చెప్పి పార్టీ ఆదేశాలు ఇచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు పనిచేశాను, కానీ వ్యక్తిగతంగా ఏమీ పని కాదు. అది ఆయన విషయాలు, ఈయన విషయాలు, ఈ బిల్లా రంగాల ఇద్దరు విషయాలు కూడా నాకు తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది నేను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి గడప తట్టి దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇది మన సమస్య. ముంబైలో ముంబై ఎంత ఆర్థికంగా ఎదిగింది, కానీ అక్కడ ధారావి ప్లేస్ మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగ విశాఖపట్నం రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం కూడా ముంబై లాగా తయారు చేసి ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా, సాఫ్ట్వేర్ కానీ అన్ని విధాలుగా విశాఖపట్నాన్ని తయారు చేసి ఆయన ఆధ్వర్యంలో విశాఖపట్నాన్ని డెవలప్ చేసి ఆ ముంబైలో ఉన్న ధారావి లాగా కాకుండా ప్యారలల్గా, అంటే సమాంతరంగా కూడా మా దక్షిణ నియోజకవర్గం ఎదిగేలా ఆ కృషి నేను చేస్తాను. వీళ్ళు ఇద్దరిని ఎదిరించి మీరు నిలవగలరా? నేను అనుకున్నా వాళ్ళిద్దరు నాకు పోటీయే కాదు అనుకుంటున్నాను. నేను అవునా? నేను వాళ్ళిద్దరు పోటీయే కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు జనాలకు చేసింది ఏమీ లేదు. జనాలకు చేసింది అసలు వాళ్ళు ఏమీ అసలు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అనేది ఆయన ఏ రోజు దక్షిణ నియోజకవర్గం కోసం పట్టించుకోలేదు. వాసుపల్లి గణేష్ గారు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన కాలేజీలోనే మందు పంచుతున్నారు, నెక్స్ట్ డబ్బులు కూడా పంచుతున్నారు అనే ప్రస్తావన కూడా వస్తుంది. నిజమేనంటారా? నిజమేంటి, మొత్తం అందరికీ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి. మొన్న సంక్రాంతి కనుమకి ఏం చేశారంటే మందు బాటిల్లోనూ కోడి మనిషికి, కార్యకర్తలకి, అందరికి. అది కరెక్టేనండి. అది ఎంతవరకు కరెక్ట్? అది కార్యకర్తలకి ప్రతి వాళ్ళ అమాయకులేండి. మా దక్షిణ నియోజక కార్యకర్తలు చాలా అమాయకులాలు. అలాంటి వాళ్ళని ప్రభావం చేసి వాళ్ళని ఏంటంటే ఆయన ఎలా చూద్దాం అనుకుంటున్నాడంటే దక్షిణ నియోజకవర్గ ప్రజల్ని, అప్పుడు రాజుల పరిపాలన, దొరల పరిపాలన ఉండేది కదా, చేతులు కట్టుకొని నించొని అయ్యా అనుకొని, అయ్యా 2 చెప్పులు చేతిలో పట్టుకొని అయ్యా అనుకొని ఉంటారు కదా, ఆయన ఆ విధంగా దక్షిణ నియోజకవర్గ ప్రజల్ని ఈరోజు అలాగే చూస్తున్నారు. మా ప్రజలు అమాయకులు కాబట్టి, వాళ్ళకి అవేర్నెస్ తెలియలేదు కాబట్టి ఆయన కాలేజీలోని మందు బాటిల్ ఇస్తాడు, కోళ్ళు ఇస్తాడు. జనసేన తరపున అభ్యర్థిగా నిలిచిన వంశీకృష్ణ యాదవ్ ఆయన మీద కూడా కొన్ని చెక్ బౌన్స్ కేసులు, 41 కేసులు ఉన్నాయి అంటున్నారు. నిజమేనంటారు? అవి అది వ్యాపారం రంగంలో ఆయనకి ఏవైనా స్వతహాగా ఉండొచ్చు. అది అందరూ అన్నారు, నాకు కూడా తెలియపరిచారు కొంతమంది సోదరులు కూడా ఆయన కోసం. ఆయన స్వతహాగా చెక్ బౌన్స్ కేసులు ఇవన్నీ ఉన్నాయని వాస్తవమే అని నాకు కూడా తెలిసింది. కొన్న రిపోర్ట్ కూడా చూపించారు మా సోదరులు, మా మత్స్యకార సోదరులు, వాళ్ళందరూ చూపించారు.
ఆయన అక్కడ పోర్ట్లో వ్యాపారాల ఎదుగుదలకి ఈరోజు సౌత్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అనే బోర్డు పెట్టుకొని ఈరోజు సౌత్ కాన్స్టిట్యున్సీలో ఆయన దిగారు. అంటే వాళ్ళు అనుచరులతో, అంటే ఆయన బిజినెస్ ఆయన కాపాడుకోవడానిక. అంతే కదా, అందుకే కదా బిల్లా రంగా అన్నాను. ఒకరు దోచుకుని దాచుకోవాలా, ఇంకొకరు దోచుకోవడానికి. అందుకే నేను బిల్లా రంగా. దక్షిణ నియోజకవర్గానికి అటు వాసుపల్లి గణేష్ కానీ ఇటు వంశీకృష్ణ యాదవ్ కానీ సరైన వ్యక్తులు అయితే కాదు. 100కి 200% వాళ్ళు సరైన మీరు చెప్తున్న పరంగా అయితే కాదు. 100-200% నా ప్రజలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలకి, వాళ్ళందరికీ వాళ్ళు మోసం చేద్దామని వచ్చారు. ఆర్థికంగా ఎదుగున్నారేమో కానీ ఆర్థికంగా అన్ని ఖర్చులు పెట్టుకొని ఇది చేసుకొని ఈరోజు తిప్పించుకుంటారు కానీ సరైన వ్యక్తులు అయితే కాదన్న. దయచేసి నా మత్స్యకార సోదరులకు కానీ మా సౌత్ నియోజకవర్గం ప్రజలకు కానీ నేను చెప్తున్నాను, నిజంగా ఈరోజు వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఈరోజు వాసుపల్లి సంతోష్ అనేది వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడదు నిజంగా. ఎందుకంటే ఈరోజు ప్రతి కుటుంబంలో నేను ఒక 100 స్క్వేర్ ఫీట్ ఇంట్లో కూడా బతుకున్నాను, జీవించి ఉన్నాను. ఆ యొక్క సమస్యలు ఈరోజు కూడా తెలుసు. సందులు ఒక ఇంటికి ఒక మనిషి వెళ్ళి రావడానికి అలాంటి సందులు, మురికి కాలువలు. ఈరోజు ఏం చేశాడో తెలుసా సార్ వాసుపల్లి గణేష్ కుమార్? ఇప్పుడు దాకా ఏం చేశారో మరి. ఇప్పుడట కొత్తగా నియోజకవర్గంలో వార్డుల అభివృద్ధికి రాబోయే రోజుల్లో చేయడానికి ఫలానా 33వ వార్డులో ఈ సమస్య, 34వ వార్డులో ఈ సమస్య ఈరోజు గుర్తొచ్చేయండి. ఎలక్షన్ కాబట్టి చేసేస్తానని ఏం గుర్తొచ్చేయండి ఆయనకి ఈరోజు? ఇన్ని రోజులు ఏం చేశాడు చేయడానికి? ఇన్ని రోజులు ఏం చేశాడని నేను అడుగుతున్నాను. పెద్దలు కాబట్టి నేను అడుగుతున్నాను, మర్యాదగా మాట్లాడాలని. నేను వాళ్ళకన్నా చిన్నపిల్లల్ని, వాళ్ళ కోసం నేను మర్యాదగా మాట్లాడుతున్నాను. ఫైనల్గా మీరు దక్షిణ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరికీ నమస్కారం. నేను మీ వాసుపల్లి సంతోష్. నేను 34వ వార్డులో జెండా చెట్టు అనే గ్రామంలో పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. మరి నాకు జెండా చెట్టు అనే 34వ వార్డు ఏరియాలోనే కాకుండా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి గడప నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ నా స్నేహితులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. సుమారు 10,000 నుంచి 15,000 కుటుంబాలు ఉన్నారు. నా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఉన్నారు. అదే నా ఎస్సీ సోదరులు, నా ఎస్టీ సోదరులు, నా నా ముస్లిం సోదరులు, వీళ్ళందరితో నాకు ఫ్రెండ్షిప్ స్నేహ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళందరితో. ఈవెన్ నాకు ప్రతి ఒక్క గడప తెలుసు, వాళ్ళు ప్రాబ్లమ్స్ తెలుసు, వాళ్ళ ప్రతి ఒక్కటి. అంటే రేపు పొద్దున వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది కూడా నాకు తెలుసు. కానీ ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు బిల్లా రంగాల్లాగా తిరుగుతున్నారు. ప్రజలందరూ గుర్తించాలి. మీరు దేనికి ప్రబోధం పడకండి, వాళ్ళ వల్ల ఏమీ జరగదు. విశాఖ నుంచి